నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్తే. తిరుమల లడ్డూలో అసలు నెయ్యే కానీ నెయ్యి అని చెప్పి సిట్ ఇచ్చేసిన తర్వాత దాంట్లో జంతువుకు కలిసిందని చెప్పి చాలా పక్కాగా పేజ్ నెంబర్ 35 ఇచ్చిన తర్వాత కూడా దానికి సంబంధించి హిందూ భక్తులు చాలా మంది ఎవరైతే ఉన్నారో ఇది మహాపాపం నిజం అని చెప్పేసి హోర్డింగ్ వేస్తే దానికి సంబంధించి ప్రశ్నించినందుకు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని నానా మాటలు, చెప్పలేనటువంటి మాటలు మాట్లాడడం మనం చూసాం. సో దీని గురించి మీరేం చెప్తారు? అంబటి రాంబాబు, అలాగే కాసు మహేశ్వర్ రెడ్డి, అట్లాగే దర్శి నియోజకవర్గంలో మొట్టమొదటి రోజు వాళ్ళు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంలోనే సాక్షి పత్రికలో పనిచేసే అతనంట విలేకరో లేకపోతే దాంట్లో పనిచేస్తున్నారో ఒక అతను చెప్పారు. ఒకతను వైఎస్ఆర్సీపీ నాయకుడు. వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో కొంతమంది వచ్చి ఆ ఫ్లెక్సీలు చించేసి తగలబెట్టడం కూడా జరిగింది. నేను చెప్పిన సాక్షి పేపర్లో పనిచేసే అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇంకొక అతను కూడా అరెస్ట్ చేశారు. మిగిలిన వాళ్ళ కోసం వేట మొదలు పెట్టేశారు. ఇక్కడ అంబటి రాంబాబు నిన్న ఎవరైతే ఫ్లెక్సీ ఏర్పాటు చేశారో గుంటూరులో అక్కడికి వచ్చేసి ఫ్లెక్సీ మీద చూపిస్తూ అక్కడ జగన్మోహన్ రెడ్డి బొమ్మ, సుబ్బారెడ్డి బొమ్మ, కరుణాకర్ రెడ్డి బొమ్మ ఉన్న దాని మీద నేను గౌరవంగా చెబుతున్నాను, 24 గంటల్లో ఇది కనుక తీసేయకపోతే నేను రేపు వచ్చి తీసేస్తాను అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఈరోజు రావటం కూడా జరిగింది. ఇతను వస్తున్నాడు అన్న సంగతి తెలిసి హిందువులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు అక్కడ జమగూరాడు. జమగూడిన తర్వాత చిన్న ఘర్షణ జరిగిన మాట వాస్తవమే. అక్కడ వాస్తవమైనప్పుడు ఒక మాజీ మంత్రివి, 2 సార్లు శాసనసభ్యుడిగా చేసినటువంటి వ్యక్తివి, 60 సంవత్సరాలు దాటినటువంటి మనిషివి, ఈ మధ్య కాలంలోనే తిరుమల తిరుపతికి వెళ్ళేసి అక్కడ ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయని చెప్పి ప్రశంసించినటువంటి వ్యక్తివి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రే కదా. అంటే ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు ఒక పౌరుడివే కదా. తెలుగుదేశం వాళ్ళ కోసమే పనులన్నీ జరగట్లేదు కదా. మంచినీళ్ళు తీసుకొస్తేనో సాగర్ నీళ్ళు తీసుకొస్తేనో తెలుగుదేశం పార్టీ వాళ్ళే తాగట్లేదు కదా, అందరూ తాగుతున్నారు కదా. మరి అలాంటి ముఖ్యమంత్రి గారిని లకార భాషలో నువ్వు వాళ్ళ కుమారుడు లోకేష్ బాబు గారిని ఈ విధంగా నువ్వు మాట్లాడితే ఇది ఒక చక్కని ప్రణాళికలో భాగంగా మీరందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు నీ ద్వారా మాట్లాడిస్తూ తిరుమల తిరుపతికి సంబంధించి ఈ లడ్డూకు సంబంధించిన నెయ్యి వివాదంలో అన్ని విషయాలు బయటకు వచ్చినాయి కాబట్టి త్వరలోనే మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ చైర్మన్ బిఆర్ నాయుడు గారు, ఆ కమిటీ, అలాగే ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇచ్చిన సిట్టు నివేదికలో ఉన్నటువంటి అనుమానాల నివృత్తి కోసం తిరిగి విచారణ చేయాలని చెప్పని దోషులు దాంట్లో స్పష్టంగా ఉంది కాబట్టి ఎన్డీడీబీ రిపోర్ట్ని వాళ్ళు ఏమి కాదనలేదు. ఏదో వేరే రిపోర్ట్ తీసుకొచ్చారు, దానిలో డొల్లతనం స్పష్టంగా కనపడింది కాబట్టి నెయ్యి కాదని చెప్పని సిట్టు కూడా నివేదిక ఇచ్చింది కాబట్టి దానికి సంబంధించిన అన్ని ఆధారాలతోటి త్వరలో బయటికి రాబోతున్నాయి కాబట్టి దాన్ని పక్కదారి మళ్లించాలని చెప్పని ఈరోజు అంబటి రాంబాబు అనే వ్యక్తి మాట్లాడిచ్చారు. అంబటి రాంబాబు అనే వ్యక్తిని ఈరోజు మాట్లాడిచ్చారు. అంత కొవ్వ, అంత ఒళ్ళు బొలుప, ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు రెచ్చిపోయి మీ మీద మిమ్మల్ని కొడితే, లేదంటే వీళ్ళు అధికారంలో ఉన్నాం కదా అని చెప్పని అడ్డదిడ్డంగా అతన్ని అరెస్ట్ చేసేసి ఇబ్బంది పెడితే దాని ద్వారా ఘర్షణలు రేపెట్టాలని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం కాదా ఇది? నువ్వు ఏ కారణంతో ఈరోజు ఆయన్ని ఆ భాషలో మాట్లాడావు? నిన్ను కొట్టారా, లేకపోతే నీ బండిని ఏమైనా ధ్వంసం చేశారా? లేదు కదా. వాళ్ళు రక్షణ కోసం వచ్చారు, నువ్వు చించుతా అన్నా వాళ్ళు కాపాడుకోవడానికి వచ్చారు, అంతే తప్ప పోలీసులు అక్కడ ఏం చేశారు? వాళ్ళ చేతుల్లోంచి కర్రలు తీసేసి నిన్ను ప్రశాంతంగానే పంపించారు కదా. సో ఇక్కడ ఏదైతే ఆయన అంబటి రాంబాబు గారి కారు వాస్తవానికి చాలా సునాయాసంగా ఉంది, వెళ్ళిపోవచ్చు. కానీ ఇదేదో కావాలనే చేశారని, కావాలని ఈ మాట అనాలని అనిపించినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే పోలీసు అక్కడ ఉన్న ఎస్ఐ ఎవరో కానీ బాబు నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి డ్రైవర్తో అంటున్నా సరే అక్కడ డ్రైవర్ పైన చెయ్యి వేసి అక్కడే కావాలని అద్దాల్లోంచి బయటకు వచ్చి మరి మాట మాట్లాడంటే ఖచ్చితంగా కావాలని అనిపించిన మాటలాగా అనిపిస్తుంది. నిస్సందేహం అదే నేను చెప్పింది. ఇప్పుడు వాళ్ళు ఈ అంబటి రాంబాబుని అటేసి కాసు మహేశ్వర్ రెడ్డిని అతను కూడా మాట్లాడాడు కదా. కాసు మహేశ్వర్ రెడ్డి అక్కడికి వచ్చేసి 5 తర్వాత మేము అధికారంలోకి వస్తాము, వచ్చిన తర్వాత ఈ ఫ్లెక్సీ పెట్టిన వాడి ఊరు పేరు తెలుసుకొని వాడిని ఏం చేయాలో చేస్తున్నా అని చెప్పి వాడు బెదిరిస్తా ఉన్నారు కదా. ఈరోజు ఇతను ఇక్కడికి వచ్చేసి ఇంత అడావుడి ఇతను చేస్తూనే ఉన్నాడు కదా. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది?
ఇది ఒక ప్రణాళిక ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేస్తున్నారు అనే భావనలో ఉన్నారా లేదా? అంటే ఇప్పుడు ఈ తిరుమల తిరుపతి అంశాన్ని నెయ్యిని తయారు చేశారని చెప్పని యావత్ హిందూ సమాజం మొత్తం వాళ్ళ మీద ఎక్కడ తిరగబడతారోనని దాని నుంచి తప్పించుకోవడం కోసం ఘర్షణలు మొదలు పెట్టాలని దాంట్లో పావుగా ఈరోజు అంబటి రాంబాబుని ప్రయోగించారు. పోలీసుల సమన్వయంతో పంపించేశారు. అక్కడ ఘర్షణ జరగాలని వాళ్ళు కోరుకున్నారు. ఘర్షణ లేకుండా వీళ్ళు నిలవరించగలిగారు. దానివల్ల వాళ్ళు అనుకున్నది ముందుకెళ్ళట్లేదు. కాకపోతే ఏంటంటే నాబోటాడికి కొంచెం కోపంగా ఉన్నమాట వాస్తవమే. ఇంకా ఎన్నాళ్ళు చూస్తా కూర్చుంటారు వీళ్ళు, ఎందుకు ఇలా చేస్తూ ఉంటారు, అంత కొవ్వేంటి, అంత ఒళ్ళు బొలిపేంటి, అది నోరా లేకపోతే పైకానానా, ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఎందుకు ఆ నోటికి తాళం వేయలేకపోతున్నారు, ఒకసారి కాదు 2 సార్లు కాదు పలుమార్లు ఇలానే మాట్లాడుతూ ఉంటే ఎన్నాళ్ళు ఉపేక్షిస్తారు? అంటే మంచి ప్రభుత్వం అనిపించుకోవాలనా, వాళ్ళు ఇట్లానే మాట్లాడుతూ ఉన్నా కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోవాలనా, అభివృద్ధి చేస్తే చాలనుకుంటున్నారా అనే అభిప్రాయం నాకు ఉన్నది. ఇది ప్రతి సగటు మనిషికి కూడా ఇదే అభిప్రాయం ఉందనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ. అంటే ఇలానే మాట్లాడితే ప్రజలను రెచ్చగొట్టి ప్రజల నుంచి ఏదైతే వస్తాయో తిరుగుబాటు, ఆ తిరుగుబాటు కొంత విద్వేషాలకు కావచ్చు, కొట్లాటకు కావచ్చు వెళ్ళే అవకాశం. సో దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలి? దీన్ని అరికట్టాలి అంటే పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వాలి. మీ పని మీరు చేసుకోండి, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మీరు ఏం చేయాలో చేయండి అని చెప్పి కనుక వదిలేస్తే 24 గంటలు చాలు. 24 గంటలు 1 నిమిషం తర్వాత ఎవడో వచ్చి మళ్ళీ మాట్లాడు నేను చెబుతున్నాను. అంత సాహసం కూడా ఎవరు చేయరు. ఎందుకంటే ఇప్పుడు ఇదే పోలీసులు గతంలో అతనికి ఎలా అనుకూలంగా చేశారో, పై అధికారుల ఒత్తిడి వల్ల కింద పోలీసులందరూ కూడా వాళ్ళకి ఎలా సహకరించారో తెలుసు కాబట్టి ప్రతి పోలీసు ఆడు కొత్త ఉడికిపోతున్నారు. అవకాశం ఎప్పుడు వస్తుందా అని చెప్పని. అందుకే మీకు చూడండి, ఈ కుంభకోణంలో కావచ్చు, వల్లభనేని వంశీ విషయంలో కావచ్చు, లిక్కర్ స్కామ్లో కావచ్చు, ఎంత వేగవంతంగా వాళ్ళు ఈరోజు అవన్నీ సాధించారో మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళకి అవకాశం ఇస్తే చాలు కదా, వాళ్ళు ఏం చేయాలో చేస్తారు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా. అలా 24 గంటలు పోలీసు వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పిన ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 2019-24 దాకా ఉత్తి సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే అరెస్టులు చేయడం కావచ్చు, అసలు స్వేచ్ఛా వాయులో లేకుండా చేసినటువంటి వాళ్ళు వైసీపీ వాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఇంత అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారినే ఇలాంటి బూతులు మాట్లాడుతున్నా సరే ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదంటే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పానే. అంటే వాళ్ళు ఆ పని చేశారు కాబట్టి వాళ్ళని ఓడించారు కదా, మనం ఆ పని చేయకూడదు అని భావనలో ఉన్నారు వీళ్ళు. వాళ్ళని ఓడించింది ఆ పని చేశారని కాదు, వాళ్ళు చేసినటువంటి అకృత్యాలు అరాచకాలు అవన్నీ చూసి బరాయించలేక ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు, పదవుల్లో కూడా ఉండకూడదు అని చెప్పని అవమానకరమైన రీతిలో 151 స్థానాల నుంచి 11 స్థానాలకి వాళ్ళని పడేశారు. అట్లా చేయమని కూడా వీళ్ళు కోరుకోవట్లేదు కదా. వాళ్ళు చేసినటువంటి అరాచకానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా, తద్వారా దాని ద్వారా శిక్షించాలని ప్రజలైతే బలంగా కోరుకుంటున్నారు. అది మర్చిపోతున్నారు వీళ్ళు. వాళ్ళు ఏదో అదుపులో తీసుకుంటే సింపతి వచ్చిద్దో, వాళ్ళు చేసినట్టు మిమ్మల్ని ఎవరు చేయమన్నారు, వాళ్ళు చేసినట్టు రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్ళి కొట్టారు, మిమ్మల్ని కొట్టమని కూడా అడగట్లేదుగా. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్ళి చంపేశాడు, అలా చంపమని ఎవరు కోరుకోవట్లేదుగా. డాక్టర్ సుధాకర్ గారు చనిపోవడానికి కారణమయ్యారు మాస్క్ అడిగిన నేరానికి, అలా చేయమని ఎవరు కోరుకోవట్లేదు కదా. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా చేయండి అంటున్నారు. అది తప్ప ఎలా అవుతుంది? ప్రజలు అది కోరుకోవడం తప్ప, ఇలాంటి అరాచకవాదులు రాష్ట్రంలో విచ్చలవిడిగా తిరగకుండా ఉండాలని వారు కోరుకోవడం తప్ప. అప్పుడు కదా మీరు అనుకున్నటువంటి అభివృద్ధి ముందుకెళ్ళేది. అడుగడుగున అరాచకం ఉండి ఇలాంటి ఆటంకవాదులు ఉంటే మీరు ఎలా ముందుకు తీసుకెళ్ళగలరు? వాళ్ళ ప్రణాళిక కూడా ఇట్లాంటి ఏదన్నా గొడవలు అయిపోతే పెట్టుబడులు రాకుండా చేయాలనే కోరిక వాళ్ళతో ఉండొచ్చు. ఇద్దరిని కరెక్ట్గా అదుపులో తీసుకొని సరైన విధంగా శిక్షలు పడే విధంగా చేస్తే 2 లక్షల మంది నోరు మూసుకొని కూర్చుంటారు. గుర్తుపెట్టుకోండి మీరు. వందలు వేలు లక్షల మందిని లోనేయాల్సిన పని లేదు. సాక్ష్యాధారాలు ఉన్న వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళ గనక శిక్షలు వేయించగలిగితే అసలు రాష్ట్రంలో ఉండరు వీళ్ళు. చాలామంది ఇది కూడా చెబుతున్నాను నేను. 2 నెలలు ఎందుకు కనపడలేదు? భయంతో చచ్చారు. రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే ఉనికిపోయారు. ఏమీ జరగలేదు కాబట్టి మళ్ళీ వచ్చి వాళ్ళు ఇష్టరాజ్యంగా మాట్లాడుతున్నారు. వీళ్ళేమో దాన్ని కార్యకర్తలు కావచ్చు, సామాన్య ప్రజానీకం కావచ్చు తట్టుకోలేకపోతున్నారు. మీరు అన్నట్టు మంచి ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం, అర్థం కాని పరిస్థితిలో ప్రజానీకం ఉన్నారు, కేడర్ కూడా ఉంది. వీళ్ళని తృప్తిపరచాలంటే కొట్టమని తిట్టమని నేను అంటలేదు. సరైన విధంగా వాళ్ళకి శిక్షలు వేయించగలిగితే చాలు. ఆధారాలు లేవా? వాళ్ళు చేసిన తప్పులేం కనపట్టలేదా? గల్లీ మాట్లాడారు కదా, మేము మాట్లాడాం కదా, వాళ్ళు చేసిన తప్పులేని తెచ్చి చూపించాం కదా, అవన్నీ ఏమైంది అని చెప్పని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు, నేను ప్రశ్నిస్తున్నాను. సమాధానం ఎవరు చెబుతారు? ఇప్పుడు చెప్పాల్సింది ఎవరు? ప్రభుత్వమే కదా.
ఆలోచించుకోవాలని చెప్పి అయితే నేను మనవి చేస్తాను. సో చూద్దాం సార్, మొత్తానికి కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని అయితే కోరుకుందాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.